అందరు చూడండి, కొంతసేపు బైబిల్ చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చూడండి, అబ్రహాము శారాలు మనందరకు తెలిసినటువంటి జంట. అబ్రహాము శారా దేవునిని ఎరగకుండా పితృపారంపర్యమైనటువంటి ఆరాధనలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. పెళ్ళి ఎక్కడ జరిగిందో, వారి యొక్క జీవితం ఎలా ప్రారంభమైందో అవన్నీ లేవు. కానీ 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన దగ్గర నుండి అబ్రహాం గురించిన వృత్తాంతాలు చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైన కృపండి. అబ్రహాం ఏమి దేవుని కోసం వెతకల, దేవుణ్ణి అడగల. అసలు నువ్వు ఎవరు దేవుడా, దేవుడు ఎవరు నువ్వు అసలు అని అడగల. ఎందుకో దేవుని కృప అబ్రహాముకు దొరికింది. దేవుడు అబ్రహాముని దర్శించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు, చెప్పండి, మనం వెతకకపోయినా దొరికే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా అడగండి, మీరు వెతికారా దేవుడు ఎవరో అని తెలుసుకోవాలని తపంతా వెతికారా? చెప్పండి. దేవుడే మనలను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెదకి నన్ను ఇలా చేరితివి. ఎవరు చేరారంట? వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతును. నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలేయుడా. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, యెహోషువ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ అంటాడు. 24వ అధ్యాయం మొదటి నుండి చూడండి. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షికెములో పోగు చేసి, వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచారు. అందరినీ పిలిచాడంట. నాయకులు, న్యాయాధిపతులు, అధికారులు, రాజులు మొత్తం అందరూ వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించరి. ప్రియులరా, లోకంలో దేవుళ్ళు అని చలామణి అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. మా నాన్నగారు కూడా ఈ మాట చెప్పేవాళ్ళు, మేము మడిగట్టుకుని చేసేవాళ్ళు వంట అని.
రకరకాల భక్తి విధానాల్లో మనం అందరం పెరిగాం, మనకు నచ్చిన వాళ్ళనే దైవంగా కొలిచాం. కానీ బైబిల్ చెప్తుంది, చెప్పండి, వారందరూ దేవుళ్ళు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో మనం ఈ మాట చదువుతాం, యెహోవా నీవే నా దేవుడవు. అనండి ఈ మాట, యెహోవా నీవే నా దేవుడవు. ఇంకోసారి అదే, దేవుని వైపు చేతులు ఎత్తి 2 చేతులు జోడించి చెప్పండి, యెహోవా నీవే నా దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. ఆయనకు సమానమైన వారు ఎవరు? ఆయనకు పైన క్రిందకి ఎవరు లేరు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, పాస్టర్ గారికి అసిస్టెంట్ పాస్టర్ గారు ఉంటారు కదా, కొంచెం ఆయనకి చెప్తే కొంచెం పని అవుద్ది, పాస్టర్ గారితో చెప్తాడు అని రకరకాలుగా ఉంటాయి మనకి ఛానల్స్. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా దేవుళ్ళు ఎవరు లేరు మధ్యలో, ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, ఈ లోకంలో దేవుళ్ళుగా చలామణి అయిన వాళ్ళందరూ ఆయన ముందు సాగిలి పడతారు. హల్లెలూయా. గడగడలాడుతూ నమస్కారం చేయడం మొదలెడతారు. ఎవరికి? నిజదేవునికి. హల్లెలూయా. లోకరక్షకునికి, మహోన్నతుడైన మహామహుడైన గొప్ప దేవునికి అందరు దేవతలు సాగిలి పడతారంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడండి, చెప్పండి, మనలను వెదుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో చెట్లంట పొట్లంట తిరుగుతున్నాం ఏదేదో అనుకుంటా, కానీ దేవుడేమో మన వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహామునండి దేవుడు పిలిచాడు, ఇతర దేవతలను పూజిస్తున్నాడు. పితృపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాల ప్రకారం ఆరాధన చేస్తున్నాడు, ఇంక అందులోనే ఆనందిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఎంత చెప్పండి? 75 సంవత్సరాలు. ఆదికాండం 12వ అధ్యాయం, మీకు వాక్యం కూడా అర్థం అవుద్ది. బైబిల్ తీయండి, 4వ వచనం. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఈడు అంటే వయస్సు. ఎంత వయసు అంట? 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రామును పిలిచాడు, బయటికి రమ్మన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు ఎందుకు తెలుసా? 175. ఇప్పుడు చెప్పండి, పిలిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 100 సంవత్సరాలు బ్రతికాడు. నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 100 సంవత్సరాలు బ్రతికాడు. నిజ దేవుడిని ఎరగకుండా 75 ఏళ్ళు లోకంలో బ్రతికాడు. జాగ్రత్తగా వినాలి మీరు వాక్యాన్ని. హడావుడి ఏం చేయింది, నేను మెల్లగా చెప్తే చక్కగా వినండి. దేవుని స్తోత్రం. ఈ 100 ఏండ్లు చెప్పండి చాలా నీతిగా బ్రతికాడు, నిందారహితుడిగా జీవించాడు, దేవుని మాట చొప్పున జీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అబ్రాహామును దేవుడు పిలిచాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు చేసిన వాగ్దానాలు నేను జాగ్రత్తగా రాస్తే 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో 7 ఆశీర్వాదాలు. ఆదికాండం 12వ అధ్యాయంలో 7 ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. 7 ఆశీర్వాదాలు. స్తోత్రం. హల్లెలూయా.
దేవుడిచ్చిన మంచి ఆశీర్వాదాలు చూడండి ఒకసారి. సమయం నేను ముగించేస్తా కానీ, 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. చెప్పండి, మొదట ఆశీర్వాదం ఏంటి? దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఈ చెప్పే ముందు ఏం చెప్పాడు? నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అప్పుడు ఈ పని చేసావంటే నేను నిన్ను, చెప్పండి, 1 రాసుకునే వాళ్ళు రాయాలి, ఈ మాటలు రాసుకోండి. 1, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు చెప్పిన వాగ్దానాలు, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వాగ్దానాలు, ప్రామిసెస్. 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రాశారా? 2, నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పండి, రెండో వాగ్దానం ఏంటి చెప్పండి? నిన్ను ఆశీర్వదిస్తాను. 3, వచ్చేసారా? మంచిది, సంతోషం. ప్రైజ్ గాడ్. ఇప్పుడే ప్రార్థన చేసాం, ప్రయాణంలో ఉన్నారా? ప్రైజ్ గాడ్. 3వది, నీ నామమును గొప్ప చేస్తాను. 3. 4, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇది 4. నెక్స్ట్ 5, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. 5వది ఏంటి చెప్పండి? ఆశీర్వదిస్తాను. 6, నిన్ను దూషించే వారిని శపిస్తాను. 6, నిన్ను దూషించే వారిని శపిస్తాను. 7, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. వాక్యంలో ఉన్నాయిలే, కంగారేం పడద్దు, చూసుకుని రాసుకుంటే వచ్చేస్తాయి. లేదనుకుంటే బైబిల్లోనే అక్కడ 1, 2, 3, 4 అని పెట్టుకోండి. అప్పుడు 7 మీకు కరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేస్తాయి. మరలా చెప్తున్నా, 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 2, నిన్ను ఆశీర్వదిస్తాను. 3, నీ నామమును గొప్ప చేస్తాను. 4, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. 5, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. 6, నిన్ను దూషించే వారిని శపిస్తాను. 7, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. ఎన్ని ఆశీర్వాదాలండి! అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 75 సంవత్సరాల్లో ఆయనకు నచ్చిన దేవుళ్ళని ఆరాధించుకుంటూ వచ్చాడు, కానీ ఎన్నడూ ఏ దేవుడు ఆయనతో మాట్లాడలా. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడిన అనుభవాలు ఎక్కడన్నా ఉంటే రాసేవాడుగా. ఎవరు మాట్లాడలా. కానీ చెప్పండి, ఒక మాట చెప్పాలంటే అసలు అప్పటి వరకు ఈయన దేవుడని తెలియని అనుభవాల్లో బ్రతికాడు. అలాంటి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. స్తోత్రం. సజీవుడైన రక్షకుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పండి, తయారు చేయబడిన దేవుడు కాదు, ఆయన మనలను తయారు చేసిన దేవుడు. సృష్టి అంతటిని సృష్టించిన నిర్మాణకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నా పాటలో పరమ కుమ్మరి అనే పదం వచ్చిందిగా మొదటి వచనంలో. ఏమది? మా పరమ కుమ్మరి. పరమ కుమ్మరి ఆయన. మనం ఎవరం? ఆయన కుమ్మరి, మనము ఆయన చేతి పని. ఇంకా మాట్లాడితే మనం మన్ను, ఆయన చేతిలో ఉన్న మన్ను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అండి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇది ఒక గొప్ప అనుభవం. మీకు ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అబ్రహాముతో మాట్లాడేవంటగా నాతో కూడా ఒకసారి మాట్లాడయ్యా. దేవుని స్వరాన్ని మీకు వినిపింపజేస్తాడు. హల్లెలూయా. ఆదివారం ఆరాధనలో లేకపోతే రకరకాలైన ఆరాధనలో ప్రకటించబడుతున్న వాక్యం దేవుని స్వరం. ఇదే కాదు, నేరుగా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం చాలా ప్రభావం గలది, బలమైంది, శక్తి గలది. ప్రియులరా, దేవుడు అబ్రహాముతో మాట్లాడితే అంట
దేవుడి యొక్క మాట చొప్పున అబ్రహాం బయలుదేరాడు 75 సంవత్సరాల వయసులో. దేవుడు ఏం చెప్పాడు? నీకు బిడ్డలను ఇస్తాను, భూమి యొక్క సమస్త వంశాలు నీ మూలంగా ఆశీర్వదించబడతాయని చెప్పాడుగా. కానీ వంశాలు ఎక్కడ? అసలు బిడ్డలే లేరు. ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అసలు ఏంటి, ఎందుకు నాకు ఈ గోల, అసలు ఏముంది నాకు? మొత్తం అంతా నా యొక్క పనోడికి వెళ్ళిపోద్దుగా ఆస్తంతా. చదవండి 15వ అధ్యాయం 2వ వచనం. ఎలియాజరు అనే పేరు అక్కడే ఉంటుంది, మనకి ఎక్కడ కనబడదు. ఏమిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై, అది బాధ. అన్నీ ఇచ్చాడు, మహారాజులాగా బ్రతుకుతున్నాడు, అసలు ఏమీ కొదువ లేదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును అని వాక్యంలో రాయబడినట్లుగా దేవుడు అన్నీ ఇచ్చాడు. మరలా కనబడుతూ మాట్లాడుతున్నాడు, నేను నీకు కేడావు, నీ బహుమానం అత్యధికం అవుతుంది అంటున్నాడు. అప్పుడు అనుకున్నాడంట మనసులో, అన్నీ ఇచ్చావు, బాగానే ఉంది ప్రభువా, అసలు సంతానమే లేదు కదా. నా దాసుడైనటువంటి దమస్కులు ఎలియాజరే. అది నేను కూడా బైబిల్లో చాలాసార్లు వెతిక, ఎలియాజర్ అనే పేరు ఎక్కడుంది అసలు అని. 24లో మనం వెళ్ళిపోతాం కదా, ఆయన పిలిచాడు ఇస్సాకు పెళ్లి చేయడం కోసం, అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. అక్కడ కనబడ్డ పేరు, అధ్యాయం అంతా చదివితే పేరు కనబడదు. ఇక్కడుంది పేరు, ఇక్కడ తప్ప ఎక్కడ కనబడదు మనకు సహజంగా. అందుకని మీరు వాక్యాన్ని బాగా జాగ్రత్తగా చదివితే తప్ప అర్థం అవ్వదు. అబ్రహాంకు ఉన్నటువంటి పెద్ద పనివాడు, లేకపోతే ముఖ్యమైనటువంటి వాడు ఎవరంటే ఎలియాజరు. ఇక బాధ్యత అంతా ఆయనే చూసుకుంటాడు మొత్తం. అంటున్నాడు, నా ఆస్తికి ఎవరికి వెళ్ళిపోద్ది? ఎంత ఇచ్చావు, బాగానే ఉంది, ఆశీర్వదించావు, కానీ పిల్లలు లేరుగా ప్రభువా. ఉండదంటారా బాధ? చెప్పండి. వాగ్దానం చేయబడిన మాటలు మన కళ్ళ ముందు కనబడుతున్నా, మన చెవుల్లో మారుమోగుతున్నా, శరీరరీతిగా మనకు ఆలోచనలు రావంటారా? వస్తాయి. ఆలోచిస్తూనే ఉన్నారు. అసలండి దేవుడండి ఒక్కసారి మాట్లాడి వదిలిపెట్టేలా అబ్రాహాముని. 17వ అధ్యాయంలో మాట్లాడతాడు, 18వ అధ్యాయంలో మాట్లాడతాడు, 15వ అధ్యాయంలో మాట్లాడతాడు, 18వ అధ్యాయంలో అయితే ఏకంగా వచ్చేస్తాడు ఇంటికి 3 మనుషుల రూపంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు, మన యొద్దకు వచ్చి మనతో నివసించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అరే మనం పెట్టే తినాలండి ఆయన, చెప్పండి. అరే 3 మనుషుల రూపంలో వచ్చి అబ్రహాం పెట్టిందంతా తింటాడండి, శారమ్మ వండిందంతా తింటాడండి. ముసలాళ్ళు ఏం వండారో మరి, ఎంత రుచిగా వండారో, ఎట్లా వండారో అంటే, వాళ్ళు ఎంత వండారు, ఎట్లా వండారు, ఏం వండారు అనేది కాదు, కానీ వాళ్ళతో ఉండాలని వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. తిండి కరువయ్యి, చెప్పండి, రొట్టెలు కరువయ్యి కాదు అని వచ్చింది. హీ వాంట్ టు స్టే విత్ దెమ్. వారితో ఉండాలనుకున్నాడు, వారితో గడపాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే గనక మన యొద్దకు రాకపోతే, ఆయనే గనక మనతో మాట్లాడకపోతే మనం ఎప్పుడో నశించిపోయే వాళ్ళం. ఎప్పుడో మనుషులు మనల్ని ప్రాణంతోనే మింగేసేవాళ్ళు. కానీ ప్రతి సమయంలో మన దగ్గరికి వచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. అరే ఎక్కడన్నా బలహీనం అయిపోతారేమో, ఎక్కడన్నా తొందరపడతారేమో అని మాటికి అండి అబ్రహాము దర్శించిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఆ వచనంలో రాస్తాడు, అబ్రహాం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాడటానికి టైం లేదు కానీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ గమనిస్తే అబ్రహామునండి దేవుడు విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలా. మనం చాలాసార్లు మనుషులు రావాలని చూస్తాం కదా, దేవుడు రావాలని కోరుకోం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించి నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేంజ్ చేయగలరు చెప్పండి అబ్రహాంకి? చెప్పండి. ఇదిగో సృష్టి బేబీ కేర్ సెంటర్ అంట, సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అంట, ఆ డాక్టర్ అంట, ఈ డాక్టర్ అంట, అదంట ఇదంట, లేటెస్ట్ టెక్నాలజీ అంట, సరోగసి అంట, ఇదంట ఇదంట. ఏమీ లేదు, ఎంతమంది వచ్చినా ఏమి చేయలేరు, కానీ దేవుడు వచ్చాడు. స్తోత్రం. అంటున్నాడు, నేను మేదడికి నీకు కుమారుని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి అబ్రహాముకు 99, శారముకు 89. చెప్పండి ఎంత? 99, 89. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని? మీదటికి ఈ సంవత్సరానికి నీ ఒడిలో నవ్వుతుంది శారమ్మ, నవ్వుతుంది. ఎవరు నాయన చెప్తే చెప్పావు కానీ ఏంటి, ఆయన వయసు అంతా నా వయసు అంతా. ఆయనకేమో బలం ఉడిగిపోయింది, నాకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇంకేమున్నా అట్లా అవుద్ది అసలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడండి, ఆయనను మనం ఎంతగా నమ్మితే అన్ని కార్యాలు ఆయన దగ్గర నుండి మనం చూస్తాం. మనం నమ్మకం లేక మనం దేవుని కార్యాలను చూడకపోవడమే తప్ప ఆయన శక్తి అయిపోయి కాదు, ఆయన చేయలేక కాదు. నేను చెప్పాను కదా, చేయను అనుకున్నావా అంటాడు 18వ అధ్యాయంలో. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందమ్మా, ఎందుకురా అంత కంగారు పడతావు, నవ్వుకుంటావేంటి, నీ పరిస్థితిని చూసి నువ్వే జాలి పడతావేంటి? ఏదో వచ్చాడు కాబట్టి, కొంచెం ముద్ద తిన్నాడు కాబట్టి, మాట అనాలి కాబట్టి అన్నాడు అనుకున్నావేమో. నో నో, నిజమే చెప్తున్నా. వచ్చే సంవత్సరానికి నీ కౌగిట్లో నేను అనుకుంటాను అప్పుడే పెట్టేసి ఉంటాడు గర్భంలో. ఎవరినే? పెండాన్ని రెడీ చేసేసి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అసలు ఆ సమూయేలు గ్రంథంలో ఉంటుందండి, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, మనలను పక్కన పెట్టే దేవుడు కాదు. మనుషులైతే కొన్నిసార్లు మన చూస్తారు అట్లాగా, కానీ మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొత్తానికండి రానే వచ్చింది. ఏ టైం అది? దేవుడు నిర్ణయించిన టైం. హల్లెలూయా. మొదటి వచనంలో మనం చదువుకున్నాం కదా, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున
శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి కుమారుని అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట అబ్రహాముతో చెప్పాడంట నిర్ణయకాలం. చెప్పాడా? అబ్రహామా 25 సంవత్సరాలకు నీ కొడుకుని ఇస్తానని చెప్పాడా? ఒకవేళ చెప్తే ఎలా ఉంటుంది? సుధాకర్ గారు ఎలా ఉండేది? 25 ఏళ్ళకి ఇస్తానంటే కష్టంగా ఉండేది, ఎదురు చూడటానికి చాలా బాధగా ఉండేది. అమ్మయ్య 1 సంవత్సరం అయిందిరా, ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 24 ఏళ్ళు ఉండే, ఎట్ట ఎదురు చూడాలి? మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అన్నీ మనకు చెప్పడం. పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు అని కొద్దిమంది గోల. తర్వాత చెప్పండి, కాయ కాయట్లేదు, కాయలు కాస్తాయి, పళ్ళు కాస్తాయి, కంగారు పడమాకండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీరు ఊరికి ఆలోచన, గర్భధారణ సమయం చూడండి, ఒక్కో జీవికి ఒక్కో టైం పెట్టాడు కదా. ఒక్కో జీవికి ఒక్కో టైము. 270 రోజులు అనుకుంటాం మనిషి. 9 నెలల 10 రోజులు అంటే ఇంచుమించు 280 రోజులు. చెప్పండి, ఏనుక్కంట ఇంకెక్కువ సంవత్సరాలంట పిల్లలు పుట్టే టైము. ఏది? ఎలిఫెంట్ 18 నెలలు అంటే 1.5 సంవత్సరం పైన, ఇంచుమించు 2 సంవత్సరాల లోపు. మరి కోడి చూడండి, గుడ్డు 20. కంగారు పడితే అయిపోతాయా? కొద్దిమంది చూస్తారు 3వ రోజే గంప పైకి లేపి. అవుతాయా? తొందరపడి పగలు కొట్టేవానికి ఏమవుద్ది? వాడి ఆమ్లెట్కి పనికిరాదు. అంటే దేవుడు ఒక టైంని పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన టైంలో ఆయన అన్నీ చేస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టుకుని చూడాలి. స్తోత్రం. కావలి వారు ఉదయం కోసం మెలకువ కలిగి చూచినట్లు నీ కోసం చూచానయ్యా నా యేసయ్యా నీవేనయ్యా. హల్లెలూయా. పాడుకుంటూ ఉంటే టైం చాలదు. వినండి, దేవుని కొరకు మనం ఎదురు చూడటమే మంచిది. ఇవాళ చేయలేదా? నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సల్లా రేపైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. విశ్వాసంలో బలహీనులు అవ్వవసల్లా ఎల్లుండైనా చేస్తాడు, లేదా వచ్చే నెలలో అయినా చేస్తాడు, లేకపోతే వచ్చే సంవత్సరం అయినా చేస్తాడు. అసలు చేయకపోవటమే ఆయన చిత్తమా? అందుకు దేవుని స్తోత్రం. అది మనకు మంచిది కాబట్టి చేయడు. ఏది మంచిది? చెయ్యకపోవడమే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. పాత పాట ఒకటి ఉండేది, సినిమా పాటలు, ఎదగడానికి ఎందుకురా తొందర, ముందర బ్రతుకంతా చందర వందర అని. చందర వందరేగా అంతా. వీళ్ళకి ఎట్టా ఉండదంటే వాళ్ళు బయటికి చిచ్చి అంటారు కానీ చేసేస్తే బాగుండు నాకు. ఏంటిది? అందరు వాళ్ళ పెళ్ళి వీళ్ళ పెళ్ళి చూసేటప్పుడు నా పెళ్ళి ఎప్పుడు అవుద్దో, ఎందుకురా కంగారు నాయన, బోళ్ళు అంత ఉంది. యేసు రక్తమే ఊరక చేసుకొచ్చేస్తున్నారు కొద్దిమంది పిల్లలు పెళ్ళిళ్ళు. ఓరే నాయన, నీకు ప్యాంట్ వేసుకోవటం రాదు, నీకెందుకు ఇప్పుడే పెళ్ళి? మళ్ళా అసలు ఏంటో తీసుకొచ్చేసాడంట. ఏం చేస్తా తీసుకొచ్చి? పెద్ద హీరో అనుకున్నావే నువ్వు? అన్నా జీరో అయిపోతావు నువ్వు. ప్రియులారా, దేవుడు ఒక కాలాన్ని మన జీవితాల్లో నియమించాడు. ఆ కాలంలో అన్నీ జరుగుతాయి. దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయ్యి అతని ముసలితనమందు గట్టిగా నొక్కుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఆ మాటనే. అంటే అతని శక్తిని బట్టి, అతనికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, అతనికి ఉన్న యవ్వన కాలపు ఆరోగ్యాన్ని బట్టి కాదు, ముసలితనంలో కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ముసలితనమునవారు చిగురు పెట్టి ఫలింతురు. ముసలితనంబునవారు చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిమంది ఏదేదో చెప్తారు సలహాలు. బలం రావాలంటే అది తిను, ఇది తిను. ఏం తిన్నాడు అబ్రహం? 100 సంవత్సరాల వయసులో దేవుడు కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎవరో తెలుసా? మంచివాడు, మంచి చేసేవాడు, మన మేలు గురించి ఆలోచించేవాడు, మన ఆశీర్వాదం గురించి తాపత్రయపడే దేవుడు. 3వ వచనం, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని. అబ్రహాముకు పుట్టిన కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి? నవ్వు. ఎందుకు ఇస్సాకు అనే పేరు పెట్టారంటే దేవుడు ఈ వృద్ధాప్యంలో మాకు, ఇప్పుడు 90 సంవత్సరాల వయసులో ప్రెగ్నెంట్తో వెళ్తుంది ముసలమ్మ. ఒకసారి ఊహించండి. పట్టేసుకుని అమ్మా అయ్యా అంటే ఎట్లా ఉంటుందంటారు? ఓసి ముసలే యాక్షన్ చేస్తున్నావేంటి అనుకుంటుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఎన్నెన్నో అనుకుంటున్నారో. ఓరి నాయన, మీరు నవ్వారేమో కానీ దేవుడు మాకు నవ్విచ్చాడు. మమ్మల్ని చూసి మీరు నవ్వుకున్నారేమో కానీ మా నోటి నిండా దేవుడు నవ్వు పెట్టాడు. మా కడుపు నిండా, మా హృదయం నిండా గొప్ప సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, నేను ముగించేస్తున్నాను. 4వ వచనం, మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల ఆడైన ఇస్సాకు అను తన కుమారునికి. చూసారు, దేవుడు అబ్రహామునికి ఆజ్ఞాపించిన ప్రకారం. ఆ పదాలు చూసారా? ఏది తన సొంత ఇష్టం. కొద్దిమంది కార్యం జరిగేంత వరకు దేవుని చిత్తం కదా. ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా, కానీ బిడలు నువ్వు నాయన, నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా. ఆరోగ్యం నాయన, ఇదిగో అసలు తట్టుకోలేకపోతున్నాను ప్రభు, నడువు నొప్పి నలిపేస్తుంది. నువ్వు ఆరోగ్యం నాయన, నువ్వేం చెప్తే అది చేస్తా అంట. ఊరికి దొంగ మాటలు. దొంగ మాట. మీరు నిజంగా దేవుని గురించి అర్థం చేసుకోకపోతే ఊరికి ఆపదల మొక్కులు వాడుగా సరిపెట్టుకుంటారు అంతే. మీరు ఆయన్ని ఏదో కష్టం రావడం వెంటనే ఇదిగో ప్రభా ఇదిగో కోడి పిల్లని ఎత్తానయ్యా అంటాం. ఆ కోడి పిల్లని సరిపట్టుకోవడం అంతే. కానీ అబ్రహాము అలా లేడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తున్నాడంట. అంటే దేవుడు ఏం చెప్పాడు? 8వ దినాన నువ్వు ఇస్సాకును సున్నతి చేయమని చెప్పాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పింది చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చదవండి ఇంకా ముందుకు వస్తే, 100 ఏండ్ల వాడు. 100 అంటే 100 సంవత్సరాలు. ఆనందం వింటున్నావు నువ్వు? ఆలోచనలో ఉన్నావా? 100 ఏండ్ల వాడు. విను వారెల్లా నా విషయమై నవ్వుదుర నేను, మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్తారు? చెప్పండి. ఎంత కృతజ్ఞత అండి. నేను ఈ పూట మీతో చెప్పాలనుకున్న మాట, అబ్రహాము జీవితంలో శారా జీవితంలో ఎంత కృతజ్ఞత ఉందో. ఏరు దాటాక తప్ప తగలేసేట్టుగా బ్రతకట్ల వాళ్ళు. దేవుడు బిడ్డనిచ్చాడు. చెప్పండి, బిడ్డను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ప్రభువా నువ్వు కదా ఇచ్చింది, అబ్రహాముతో చెప్పింది నువ్వు కదా, అబ్రహాముకు వాగ్దానం చేసింది నువ్వు కదా, నువ్వు మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు ప్రభువా,
మా శక్తి కాదు, మా బలం కాదు, మా యోగ్యత కాదు, మా యొక్క ట్రీట్మెంట్. కొద్దిమంది అనుకుంటారు అసలు సెలక్షన్ అండి, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుందాం అమ్మా. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా ఇంకా ఆ డాక్టరు? కానీ గొప్ప సంగతి ఏంటి తెలుసా? ఎన్నడూ ఫెయిల్ అవ్వని దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోనివ్వని దేవుడు మనతో ఉన్నాడు. ఓడిపోయే పరిస్థితులు వచ్చినా కానీ ఓడిపోనివ్వని దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారాలండి దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత. ఒక 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 కుటుంబం దీవించబడాలంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల నిండా కృతజ్ఞత ఉండాలి దేవుడు అంటే. ప్రభా ఈరోజు ఇలా ఉన్నామంటే, ఈ ఇల్లు నువ్వు ఇచ్చావు కదా ప్రభా, ఇదిగో ఈ వస్త్రాలు నువ్వు ఇచ్చావు కదా ప్రభా, ఇదిగో ఈ బిడ్డలయ్యా, ఎంతమంది బిడ్డలు లేకున్నారు ప్రభా, ఇదిగో ప్రభా ఈ ఆహారం నాయన. ప్రియులరా, మీరు కృతజ్ఞత కలిగి లేకపోతే అపవాది సులువుగా మిమ్మల్ని మోసం చేస్తాడు, దేవునిలో నుండి వేరైపోయేటట్లుగా చేస్తాడు. అది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రియులరా, అబ్రహాం చూడండి ఇక్కడ దేవుని యొక్క కార్యాల విషయంలో శారమ్మ, అబ్రహాము కృతజ్ఞత. స్తోత్ర. శారా పిల్లలకు స్తన్యం ఇచ్చిందని ఎవరు చెప్తారు? అసలు ఎవరు చెప్తారు? ఎవరు చేస్తారు ఆ కార్యాన్ని? చెప్పండి. చెప్పాడు దేవుడు, చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరు జ్ఞాపకం చేసుకుంటుంది? ఆ 8 రోజుల పిల్లవాడు సున్నతి చేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందంట? దేవుణ్ణి. ప్రియులరా, మీరు పిల్లోడి చుట్టూ తిరగకూడదు కదా. కొద్దిమంది ఏంటంటే ఆస్తి చుట్టూ తిరుగుతారు, ఆశీర్వాదం చుట్టూ తిరుగుతారు, దేవుణ్ణి మర్చిపోతారు. నో, మీ తలంపులన్నీ ప్రభు చుట్టూ తిరగాలి. మీ హృదయం అంతా ప్రభు పట్ల కృతజ్ఞతతో నిండిపోవాలి. దేవుని స్తోత్రం. కృతజ్ఞత లేకపోవటం చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. మనం పాడతాం, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివాడు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందెదం, కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. తన భక్తనో, తన ప్రార్థననో, తన విశ్వాసం అనే తన గురించి తాను మాట్లాడుకోవట్లా. ఏంటనుకున్నా? ఎట్లా వచ్చింది అనుకున్నా? ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాను అనుకున్నా? డంబపు మాటలు చెప్ప మాకు. కృప తప్ప వేరే ఏమీ లేదు. అందుకే పౌలు అంటాడు, నేను ఏదో ప్రయాసపడ్డాను అనుకున్నారేమో, నేను కాదు ప్రయాసపడింది, కృపే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారాలకు కృతజ్ఞత ఉంది అంటానికి గుర్తుండి తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మరలా దర్శించి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలివ్వమని చెప్పాడు, అర్పణగా అర్పించేమన్నాడు. ఆ సమయంలో కూడా చెప్పండి, వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేశారు. ప్రియులారా, మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉండడానికి అలవాటు పడాలి, కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. అబ్రహాం శారాలు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నారో. దేవుని స్తోత్రం. లేనప్పుడు సణుక్కోలేదు, ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోలేదు, కలిగి ఉన్న బిడ్డను బట్టి దేవునికి అవిధేయులే జీవించలేదు, విశ్వాసంలో నుండి తొలగిపోలేదు. వారు చాలా యోగ్యంగా జీవించారు. మనం కూడా అలా జీవిద్దాం, కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. మీరు కృతజ్ఞత కలిగి ఉండే కొద్దీ దేవుడు మీ హృదయాన్ని ఇంకా నింపుతాడు. దేవుడు మీ జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అబ్రహాము రొమ్ము అని పిలువబడింది పరదేశు. దానికి కారణం ఏంటి తెలుసా? ఎంతో మంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి. కానీ ఎందుకు చెప్పారంటే అబ్రహాముకున్నటువంటి ఆధిక్యత అది, అబ్రహాముకున్న గొప్పతనం అది. అబ్రహాము దేవుడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడు, నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాస్తానా? ఎంత క్లోజ్ ఇంటిమసీ కదా, ఎంత దగ్గర సంబంధం దేవుడు అబ్రహాంతో కలిగి ఉన్నాడు, అబ్రహాం దేవునితో కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ గుండెల నిండా కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకేం చేశాడు దేవుడు? అది ఆలుగట్ట వేలుగట్ట లేదు 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 లేదు. దేవుడు ఎన్నో చేశాడు నీ జీవితంలో. అబ్రహాము దేవుని ఎంతగా కృతజ్ఞత కలిగి వెంబడించాడో, శారమ్మ ఎంతగా దేవుని కృతజ్ఞత కలిగి వెంబడించిందో, మనం కూడా అలా వెంబడిద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. కృతజ్ఞత లేకుండా బ్రతకొద్దు. కృతజ్ఞత కలిగి ఉన్నారంటే అది గుర్తేంటి తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారు, పాపాన్ని విడిచిపెడతారు, లోక స్నేహాన్ని విడిచిపెడతారు, దేవునికి దగ్గరగా జీవిస్తారు, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, దేవుని పని అంటే ప్రాణం పోయినంతగా పరుగులు తీస్తారు. హల్లెలూయా. ప్రభు పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ